ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 28 గురువారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. వ్యాఖ్యానాంశం: దేవుని వాక్యము నిత్యము నిలుచును. వ్యాఖ్యానాంశం: దేవుని వాక్యము నిత్యము నిలుచును. వ్యాఖ్యానం: యెషయా గ్రంథంలో 40 నుండి 66వ అధ్యాయం వరకు ఒక ప్రత్యేకమైన విభాగంగా కనబడుతుంది. ఎంతగా అంటే దీనిని కొన్నిసార్లు యెషయా రచించిన 2వ గ్రంథము అని కూడా అంటూ ఉంటారు. మొదటి భాగములో ఇశ్రాయేలు యొక్క గత చరిత్ర మరియు వారి భవిష్యత్తు వివరించబడింది. దానితో పాటు ఆ దేశముతో సంబంధం కలిగిన మరియు కలిగి ఉండే ఇతర దేశముల చరిత్ర కూడా ప్రధాన అంశంగా కనబడుతుంది. ఇప్పుడు మనం ప్రారంభించబోచున్న ఈ విభాగము ముఖ్యంగా దేవుడు వారిని తన తట్టు తిప్పుకొనుటకు వారి హృదయములలో జరిగించు కార్యమును గూర్చి వివరిస్తుంది. దీనిని చదువుట మనం ఆరంభించుచుండగా అట్టి కార్యము మనలో ప్రతి ఒక్కరి హృదయములో జరగవలనని మా ప్రార్థన. ఇది కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యం కాగలదు. ఆ కారణం చేతనే దేవుడు ఓదార్పు మరియు క్షమాపణ అను మాటలతో ఈ భాగమును ప్రారంభించుచున్నాడు. ఈ అధ్యాయం ప్రారంభంలో ప్రతిధ్వనించే ప్రకటనలలో మనం గుర్తించవలసిన సందేశం ఉంది. ఈ సందర్భంలో 2, 3, 6, 9 వచనాలు చదవండి. ఈ సందేశము బాప్తిస్మమిచ్చి యోహానుకు చెందిన సందేశము అని యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అతడు ప్రభు అయిన యేసుకు మార్గమును ఎలా సిద్ధపరిచాడు అనే విషయము సువార్తలు మనకు తెలియజేస్తున్నాయి. దాని వెంబడి వచ్చే పిలుపులో బలహీనమైన ఈ శరీరము ఎంత త్వరగా గతించిపోవు స్వభావం కలిగిందో, అది కలుగజేయు సౌందర్యమైనవి ఎంత తాత్కాలికమైనవో వివరించుచు సజీవమైనది నిత్యము నిలుచున్నది అయిన దేవుని వాక్యమునకు మధ్య వ్యత్యాసము వివరించబడుచున్నది. చివరిగా, ఇదిగో మీ దేవుడు అని సకల జనులకు ప్రకటించుటకు యెరూషలేము పిలువబడింది. శుభవర్తమానము ప్రకటించు వర్తమానికులముగా మనము కూడా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.